to talk about something called sudo today. Please record. Sudo అంటే అర్థం ఏంటంటే సూపర్ యూజర్ డు. ఓకే, మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు? 3 టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు కదా, అవునా కదా? ఫస్ట్ వచ్చేసి సిస్టమ్ యూజర్స్, కరెక్ట్? సెకండ్ వచ్చేసి రెగ్యులర్ యూజర్స్, లాస్ట్ అని సూపర్ యూజర్ ఆర్ రూట్ యూజర్ కదా. సో ఎప్పుడైనా సరే మనం రెగ్యులర్ యూజర్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు రెగ్యులర్ యూజర్స్ వోంట్ బి హ్యావింగ్ ఆల్ ద పర్మిషన్స్ టు రన్ ఆల్ కమాండ్స్. అన్ని కమాండ్స్ రన్ చేయలేరు. ఓన్లీ బిన్లో ఉన్న కమాండ్స్ మాత్రమే రన్ చేయగలుగుతారు. బిన్లో కానీ యూఎస్ఆర్ బై బిన్లో కానీ ఉన్న కమాండ్స్ మాత్రమే రన్ చేయగలుగుతారు, అవునా కదా? అదే సూపర్ యూజర్స్ అయితే బిన్లో ఎస్ బిన్లో ఉన్న కమాండ్స్ అన్ని రన్ చేయగలుగుతారు, అవునా? ఎస్బిన్ లో ఉన్న కమాండ్స్ అన్ని రన్ చేయగలుగుతారు. అది బిన్ ఎస్బిన్ అయి ఉండొచ్చు, లేదంటే యూఎస్ఆర్ బై బిన్, యూఎస్ఆర్ బై ఎస్బిన్. సో ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే సూపర్ యూజర్స్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో కెన్ ఓన్లీ బి రన్ బై సూపర్ యూజర్ కదా. కెన్ ఓన్లీ బి రన్ బై సూపర్ యూజర్. రెగ్యులర్ యూజర్స్ కెనాట్ డూ ఇట్. ఎందుకు కెనాట్ డూ ఇట్ అంటే సూపర్ యూజర్ చేసే ప్రతి పని రెగ్యులర్ యూజర్ చేయడం మొదలెడితే సెక్యూరిటీ అనేది ఉండదు. సెక్యూరిటీ బికమ్స్ నాన్ ఎగ్జిస్టెంట్ యాక్చువల్గా చెప్పాలంటే, అంతే కదా? అంతేనా కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్క్ కమాండ్స్ ఉన్నాయనుకోండి. fdisk కమాండ్ ఉంది. fdisk కమాండ్ అందరూ యూజ్ చేయొచ్చు అంటే దెర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ పీపుల్ కెన్ డిలీట్ పార్టిషన్స్, అవునా కదా? or they can create new partitions which are not in the design map, కరెక్టా కదా? సో అందరికీ ఈ ఆప్షన్ అనేది ఉండకూడదు, అవునా కదా? అందుకని రెస్ట్రిక్షన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే కొన్ని స్పెషల్ కేసెస్లో ఫ్యూ పీపుల్ షుడ్ బి గివెన్ యాక్సెస్ టు సమ్ సూపర్ యూజర్ కమాండ్స్. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టోరేజ్ టీమ్ తీసుకుందాం, ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టోరేజ్ టీమ్ ఉందనుకుందాం. స్టోరేజ్ టీంలో ఉన్న వాళ్ళు స్టోరేజ్ని హ్యాండిల్ చేయాలి, అవునా? స్టోరేజ్ టీమ్ మస్ట్ హ్యాండిల్ స్టోరేజ్ అని చెప్పేసి అందరికీ ఎస్యు రూట్ చేసేసి పిఎస్ఎస్ పాస్వర్డ్ ఇచ్చేసి మీరు ఎంటర్ అయిపోండి అంటే అందరి దగ్గర మొత్తం రూట్ ప్రివిలేజెస్ అన్నీ ఉంటాయి, అవునా? అప్పుడు వాళ్ళు డిస్క్ మేనేజ్ చేయొచ్చు, ప్రాసెస్ మేనేజ్ చేయొచ్చు, అన్నీ చేసేయచ్చు. సో అలా చెయ్యకుండా కంట్రోల్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఏ స్టోరేజ్ కమాండ్స్ అయితే ఉన్నాయో ఆ స్టోరేజ్ కమాండ్స్ని మాత్రమే ఆ టీమ్ మెంబర్స్కి అలొకేట్ చేస్తాం. అర్థమైందా? ఓకే. దానికి మనం వాడేదాన్ని సుడో అంటాం. ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం ఒక్కసారి అలొకేట్ చేసిన తర్వాత ఈ టీమ్ మెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ స్వాతి అండ్ సంకీర్తన ఆర్ ఆన్ స్టోరేజ్ టీమ్ అనుకుందాం, ఓకేనా? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. స్వాతి అండ్ సంకీర్తన ఆర్ ఆన్ స్టోరేజ్ టీమ్, ఓకే? స్టోరేజ్ టీమ్. For example, say Navya is in network team, okay? Network team. And మనకి రూట్ ఎవరు? రూట్ బై డిఫాల్ట్ గా మనం అనుకుందాం చాందిని ఇస్ ద రూట్ అనుకుందాం, ఓకేనా? అంటే చాందిని రూట్, కాకపోతే చాందిని అని పేరు కనపడదు. ఆ రూట్ యూజర్ ని యూజ్ చేసేది చాందిని అనుకుందాం, ఓకేనా? ఇప్పుడు చాందిని స్వాతికి పాస్వర్డ్ ఇచ్చేసింది అనుకుందాం, రూట్ పాస్వర్డ్. అప్పుడు ఏంటి? చాందిని కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ కదా, బికాస్ షీ హ్యాస్ ద రూట్ పాస్వర్డ్. ఒక్క నిమిషం, 1 సెకండ్.
ఓకేనా? సో ఎందుకు రూట్ పాస్వర్డ్ తన దగ్గర ఉంది కాబట్టి రూట్ యూజర్ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో చాందిని కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే తను నెట్వర్క్ చేయొచ్చు, స్టోరేజ్ చేయొచ్చు, ప్రాసెస్ చేయొచ్చు, ఇన్స్టాలేషన్స్ చేయొచ్చు, యూజర్స్ని యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, తను ఏదైనా చేయొచ్చు. సో ఇప్పుడు చాందిని వచ్చేసి రూట్ పాస్వర్డ్ స్వాతికి ఇచ్చింది అనుకో, స్వాతి కూడా కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, అవునా కదా? కానీ I don't want Swati to do everything and anything. I just want Swati to do storage. అర్థమైందా? అప్పుడు మనం ఏం చేస్తామంటే there is a file called /etc/sudoers. ఓకే, ఈ sudoers ఫైల్ ని మనం ఎడిట్ చేయడం ద్వారా, కాంటెంట్స్ ఎడిట్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే స్టోరేజ్ కమాండ్స్ యొక్క పర్మిషన్ని తీసుకెళ్ళి స్వాతికి, సంకీర్తనకి ఇస్తాం. అర్థమైందా? హలో, /etc/sudoers అనేది ఒక ఫైల్. ఓకేనా? అది ఎలా చేస్తామన్న తర్వాత జస్ట్ అండర్స్టాండ్ దట్ ఆ ఫైల్ని ఎడిట్ చేసి మనం స్టోరేజ్ కమాండ్స్ని తీసుకొచ్చి స్వాతికి, సంకీర్తనకి ఇస్తాం. ఈ కమాండ్స్ ఎలా ఇస్తాము, ఎక్కడ ప్లేస్ చేస్తాము, ఫైల్ ఎలా ఎడిట్ చేస్తాం తర్వాత చూద్దాం. జస్ట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకేనా? ఓకే. సో /etc/sudoers అనే ఫైల్ని ఎడిట్ చేసి స్టోరేజ్ కమాండ్స్ తీసుకెళ్ళి స్వాతికి, సంకీర్తనకి ఇస్తాము. అలాగే నెట్వర్క్ కమాండ్స్ని తీసుకెళ్ళి నవ్యకి ఇస్తాము. అర్థమైందా? అప్పుడు దీనిని మనం WQ చేస్తాం. అర్థమైందా? కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఈ /etc/sudoers అనేది ఒక సింటాక్టికల్ ఫైల్. కాల్డ్ సింటాక్టికల్ ఫైల్. సింటాక్టికల్ ఫైల్ అంటే ఏంటంటే ఏదైతే ఎగ్జాంపుల్ ఎలా అయితే నొటేషన్ ఇవ్వాలో నొటేషన్ అలా ఇవ్వకపోతే ప్రాబ్లం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say రూట్ అని ఇచ్చి 2 గ్యాప్లు ఇచ్చిన తర్వాత ఏదో సంథింగ్ ఉందనుకుందాం. దెర్ ఇస్ సంథింగ్. ఓకే, అర్థమవుతుందా? రూట్ అని ఇక్కడ 2 గ్యాప్ల తర్వాత సంథింగ్ ఉందనుకోండి, మీరు అదే దీనిని రూట్ ఇచ్చి 3 గ్యాప్లు ఇచ్చి సంథింగ్ అని రాశారనుకోండి, అప్పుడు సింటాక్టికల్గా ఎర్రర్ అవుతుంది అనమాట. ఇక్కడ ఒక ఎర్రర్ జనరేట్ అవుతుంది. సో ఈ సింటాక్టికల్ ఎర్రర్ ఏదైతే ఉందో అది మీరు vi/etc/sudoers చేసి ఎడిట్ చేస్తే కనపడదు. ఓకేనా? vi చేసి WQ చేస్తే మీకు ఎర్రర్స్ ఉంటే తెలీదు. That is why we will use a command called vi sudo. Okay? Okay. This is the best way to edit the syntactical file. That is /etc/sudoers. ఓకేనా? ఎప్పుడు కూడా vi/etc/sudoers చేయకూడదు. You should not be doing, should not do. అర్థమవుతుందా? What should you do instead? Instead you should be doing vi sudo. అర్థమైందా? ఓకే, సో మనం ఒక్కసారి వెళ్ళి vi sudo చేసి ఫైల్ అనేది చూద్దాం ఒకసారి ఎలా ఉంటుంది ఫైల్. ఓకేనా? లినక్స్ 1 2 3 మీకు ఆల్రెడీ ఒక కమాండ్ ఆల్రెడీ తెలుసు. ఇందాక నుంచి మనం రూట్ యూజర్ పాస్వర్డ్ ఇచ్చేస్తే ఎలా లాగిన్ అవుతారు అని అడుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ స్వాతి లాగిన్ చేసాం అనుకుందాం మనం. స్వాతి @host name అంతే కదా, ఇలాగే కదా వస్తుంది మీది, ఇలాగేనా వస్తుంది? హలో, ఇలాగే కదా వస్తుంది? ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇప్పుడు మీరు SU రూట్ చేస్తారు. SU రూట్ అంటే SU రూట్ అన్న తర్వాత మీరు ఏం చేస్తారు, రూట్ పాస్వర్డ్ అడుగుతుంది, అప్పుడు మీరు ఏం చేస్తారు, పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లినక్స్ 1 2 3 అనుకున్నాం. అప్పుడేమవుతుంది, root@host name, అవునా కదా, స్వాతి ఇలా వస్తుంది. ఇలా వచ్చి $$ దగ్గర పౌండ్ వస్తుంది, అవునా కదా? దిస్ ఈజ్ హౌ యూ బికమ్ రూట్.
అర్థమవుతుందా? ఇలా చేయకూడదు. దిస్ షుడ్ నాట్ బి డన్. దిస్ షుడ్ నాట్ బి డన్. సో వన్స్ ఒకసారి /etc/sudoers ఎడిట్ చేసేసి ఇలా మనం vi sudo చేసి ఇలా మనం పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఈ స్టోరేజ్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యూజర్స్, స్వాతి అనే యూజర్ రన్ చేస్తుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ స్వాతి అనే యూజర్ రన్ చేయాలి ఒక కమాండ్ fdisk-l. తను డైరెక్ట్గా fdisk-l అన్నప్పుడు పర్మిషన్ డినైడ్ అంటది. పర్మిషన్ డినైడ్ అంట. అదే తను sudo fdisk-l అని ఇచ్చినప్పుడు తనని తన పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. అప్పుడు రెగ్యులర్గా తన పాస్వర్డ్ ఏదైతే ఉందో లినక్స్ 123 మామూలుగా తన పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఒకవేళ సూడోలో మీకు పర్మిషన్ ఇచ్చుంటే గనక మీకు అవుట్పుట్ అనేది వస్తుంది. అర్థమవుతుందా? ఒకవేళ ఇవ్వలేదంటే గనక స్వాతి ఈజ్ నాట్ ఇన్ sudoers ఫైల్, ఇన్సిడెంట్ విల్ బి రిపోర్టెడ్ అంటారు. దిస్ ఇన్సిడెంట్ విల్ బి రిపోర్టెడ్. ఎవరికి రిపోర్ట్ అవుతుంది ఇది? దిస్ విల్ బి రిపోర్టెడ్ టు రూట్. ఇట్ విల్ బి రిపోర్టెడ్ టు రూట్ సేయింగ్ so and so Swati ran the command called fdisk-l but I have restricted it because she is not on the sudoers file. అర్థమైందా? ఇలా వస్తుంది. నాట్ ఆన్ sudoers ఫైల్. కాన్సెప్ట్ అర్థమవుతుంది కదా? కాన్సెప్ట్ అర్థమవుతుంది కదా? ఏమి లేదు, సూడోలోకి వెళ్ళి మనం కమాండ్ అనే దాన్ని ఇస్తే ఓకేనా. ఇప్పుడు మనం ఎలా ఇవ్వాలి ఈ కమాండ్ని, హౌ టు డెలిగేట్ అన్నది చూద్దాం. ఓకేనా? హౌ టు డెలిగేట్ ద కమాండ్స్ ఇన్ sudoers ఫైల్. అర్థమైందా? ఇక్కడ sudoers ఫైల్ ఓపెన్ చేయగానే మీకు 3 ఎలియాసెస్ కనిపిస్తాయి. ఫస్ట్ ఎలియాస్ వచ్చేసి హోస్ట్ ఎలియాస్. ఓకే. ద సెకండ్ వన్ వచ్చేసి కమాండ్ ఎలియాస్. ఓకే, కమాండ్ ఎలియాస్. ఓకేనా? కమాండ్ ఎలియాస్. ద థర్డ్ వన్ వచ్చేసి మీకు యూజర్ ఎలియాస్. ఓకే, ఇక్కడ 3 రకాల ఎలియాసెస్ అనేవి వస్తాయి. హోస్ట్ ఎలియాస్ అన్నది దేనికి వాడతామంటే ఏలియాస్ అనేది అసలు ఎందుకు వాడతాం అన్నది మాట్లాడదాం ఫస్ట్. ఏలియాస్ అనేది ఏ గ్రూప్ ఆఫ్ కామన్ ఆర్ అలైక్ థింగ్స్ని ఒక అంబ్రెలా కిందకి తీసుకురావడానికి, అంటే ఒక గొడుగు కిందకి తీసుకురావడానికి. అర్థమైందా? ఒక అంబ్రెలా కిందకి తీసుకురావడానికి వాడతాం. అసలు ఈ అంబ్రెలా కింద తీసుకురావడం అంటే ఏంటి అన్నది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర స్టోరేజ్ టీమ్ ఉన్నారు. అర్థమైందా? సో నేను స్టోరేజ్ అన్న ఏలియాస్ కింద స్టోరేజ్ ఈక్వల్ టు మనం ఏమని ఇస్తామంటే స్వాతి సంకీర్తన అని ఇస్తాం. ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది యూజర్ ఎలియాస్ అయినప్పుడు, ఇది యూజర్ ఏలియాస్ అయినప్పుడు ఏమవుతుంది, యూజర్__ ఏలియాస్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ స్టోరేజ్ అనే ఏలియాస్ కింద అంటే గ్రూపింగ్ జరుగుతుంది. ఇద్దరు యూజర్స్ ని స్టోరేజ్ కిందకి తీసుకొస్తున్నాం. అర్థమైందా? మరి డైరెక్ట్ గా గ్రూపే వాడుకోవచ్చు కదా, ఎందుకు ఏలియాస్ వాడుతున్నారు అన్న కాన్సెప్ట్ ఒకటి రావచ్చు. అవునా కదా? సో స్వాతి బిలాంగ్స్ టు స్వాతి గ్రూప్, సంకీర్తన బిలాంగ్స్ టు అడ్మిన్స్ గ్రూప్ అనుకుందాం. వీళ్ళిద్దరిని నేను ఒక అంబ్రెలా అండర్లోకి తీసుకురాలేను కదా. అవునా కదా? సో ఒక అంబ్రెలా కిందకి తీసుకురావడం కోసం నేను స్టోరేజ్ అనే యూజర్ ఎలియాస్ ను వాడుకుంటున్నాను. అర్థమైందా? అర్థం కాలేదా? 50-50. ఓకే, లెట్ us go into sudoers ఫైల్. అప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ let us try changing to ram. ఓకే, ఇక్కడ రామ్ అనే యూజర్ ఉన్నాడు కాబట్టి సో నేను రన్ చేస్తాను fdisk-l. ఓకే, which should not run. See, permission is denied. Understood? Okay. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, sudo fdisk-l చేస్తాను. చూడండి, ఇప్పుడు పాస్వర్డ్ ఇమ్మని అడుగుతుంది. నేను ఇస్తాను నా పాస్వర్డ్. ఇచ్చిన తర్వాత ఏమంటుంది, దిస్ ఇన్సిడెంట్ విల్ బి రిపోర్టెడ్ టు రూట్. ఓకేనా? సరే, ఎగ్జిట్ చేద్దాం.
క్లియర్ చేద్దాం. కొంతమంది యూజర్స్ని యాడ్ చేద్దాం. యూజర్ యాడ్ స్వాతి. ఓకే, ESSWD స్వాతి. స్వాతికి వచ్చేసి లినక్స్ 1 2 3, లినక్స్ 1 2 3. ఓకేనా. తర్వాత యూజర్ యాడ్ సంకీర్తన చేద్దాం. ఓకే, సంకీర్తన. అండ్ దెన్ PSSWD సంకీర్తన. And then let us put Linux 1 2 3, Linux 1 2 3. ఓకే, ఇంకొకరిని కూడా యాడ్ చేద్దాం. యూజర్ యాడ్ నవ్య. ఓకే, PSSWD నవ్య. And then let us put Linux 1 2 3, Linux 1 2 3. అర్థమైందా? సో యాడ్ చేసి పాస్వర్డ్ సెట్ చేసేసాం. ఓకే, ఇప్పుడు మనం VI sudoలోకి వెళ్దాం. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ హోస్ట్ ఏలియాసెస్ ఉన్నాయి, చూసారా? కరెక్ట్. గ్రూప్ ఆఫ్ మెషిన్స్ యూ మే ప్రిఫర్ టు యూజ్ హోస్ట్ నేమ్స్. ఇక్కడ ఏంటి, సిమిలర్ కైండ్ ఆఫ్ మెషిన్స్ తీసుకొస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 5 6 వెబ్ సర్వర్స్ ఉన్నాయి. ఆ వెబ్ సర్వర్స్ అన్నిటినీ నేను ఏం చేస్తాను, హోస్ట్ _ ఏలియాస్ వెబ్ సర్వర్స్ ఈక్వల్ టు వాటి హోస్ట్ నేమ్స్ ఇస్తాను, ఒకదాని తర్వాత ఒకటి కామా పెట్టేసి. ఓకేనా. ఇది మనం యూజ్ చెయ్యము మోస్ట్లీ. సో డోంట్ వరీ అబౌట్ హోస్ట్ ఏలియాసెస్. యూజర్ ఏలియాసెస్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఈజ్ ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు ఏమంటున్నాడు, యూజర్ _ ఏలియాస్ అడ్మిన్స్ ఈక్వల్ టు ఎవరు అడ్మిన్స్, జే స్మిత్ అండ్ మికెమ్. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే యూజర్ ఏలియాస్ దగ్గర ఐ పెట్టేసి యూజర్, అర్థమవుతుందా, యూజర్ _ ఏలియాస్ స్టోరేజ్, అర్థమవుతుందా? హలో, స్టోరేజ్ ఈక్వల్ టు ఎవరెవరు రావాలి ఇక్కడికి, స్వాతి సంకీర్తన అని ఇస్తారు. దీన్ని బట్టి ఏమవుతుంది, స్టోరేజ్ అడ్మిన్స్ అండర్లోకి స్వాతి సంకీర్తన వస్తున్నారు. కరెక్టా? ఓకే, ఇక్కడతో వదిలేద్దాం. కిందకు వద్దాం. కమాండ్ ఎలియాస్ ఉంది. కమాండ్ ఎలియాస్, దీస్ ఆర్ గ్రూప్స్ ఆఫ్ రిలేటెడ్ కమాండ్స్. అంటే ఏంటి, ఒక టైప్ ఆఫ్ కమాండ్స్ అన్నిటిని ఒక అండర్లో, నెట్వర్కింగ్ అండర్లో నెట్వర్కింగ్ కమాండ్స్ని, స్టోరేజ్ అండర్లో స్టోరేజ్ కమాండ్స్ని, సర్వీసెస్ అండర్లో సర్వీసెస్ కమాండ్స్ని అలా పెట్టుకుంటాం. ఇప్పుడు చూడండి, కమాండ్ ఏలియా స్టోరేజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉంది. దీనినే మనం వేరేగా రాసుకుందాం. జస్ట్ మనం FDisk ఒక్కటే ఇద్దాం. ఓకేనా. CMND _ ఏలియాస్ స్టోరేజ్ ఈక్వల్ టు SBIN by FDisk. ఇది ఒక్కటే కమాండ్ ఇద్దాం మనం. ఓకేనా. అక్కడ CMND ముందు హ్యాష్ పెట్టాలా? హ్యాష్ ఉంటే కామెంట్ అనమాట. ఇక్కడ హ్యాష్ ఉంది అంటే కమెంటెడ్ అంటే ఆ లైన్స్ ని పట్టించుకోదన్నమాట. అర్థమైందా? ఓకే. హ్యాష్ లేని లైన్స్ ని మాత్రమే పట్టించుకుంటది. ఇప్పుడు ఏమైంది, ఒక యూజర్స్ ని లైక్ వైజ్ గా ఉన్న యూజర్స్ ని మనం తీసుకొని వచ్చాము, అంతేనా కదా? లైక్ వైజ్ గా ఉన్న యూజర్స్ ని ఒక ఏలియాస్ కింద పెట్టాము. అలాగే మనకు కావాల్సిన కమాండ్స్ ని ఒక ఏలియాస్ కింద పెట్టాము. ఇప్పుడు డెలిగేషన్ చేయాలి అంటే కమాండ్స్ రెడీగా ఉన్నాయి, యూజర్స్ రెడీగా ఉన్నారు. అర్థమైందా? ఇప్పుడు డెలిగేషన్ చేయాలంటే కిందికి రండి. కిందికి వచ్చేస్తే మీకు ఇక్కడ రూట్ ఆల్ అని ఉంది కదా, ఇక్కడ రాయండి. మీరు ఇక్కడ ఏమని రాస్తారంటే స్టోరేజ్, ఓకేనా, స్టోరేజ్ ఆల్ ఈక్వల్ టు ఆల్ ఈక్వల్ టు ఆల్. ఇక్కడ వచ్చేసి ఏం రాస్తారు, స్టోరేజ్ రాస్తారు. ఈ స్టోరేజ్ వచ్చేసి కమాండ్స్, ఈ స్టోరేజ్ వచ్చేసి యూజర్ ఎలియాస్. అర్థమవుతుందా? హలో, ఇక్కడ పైన మీరు 2 ఇచ్చారు. కమాండ్ ఎలియాస్ లో కూడా స్టోరేజ్. పోనీ ఇక్కడ దీని పేరు మారుద్దాం, మీకు తేడా తెలియడం కోసం. 2 స్టోరేజ్లు ఉంటే మీకు తేడా తెలుస్తుందో తెలీదో, డిస్క్ అని ఇద్దాం దీన్ని. అర్థమైందా? సో మనం కిందకు వచ్చిన తర్వాత ఎలా ఇస్తున్నాం, స్టోరేజ్ ఆల్ ఈక్వల్ టు ఆల్. ఇక్కడ వచ్చేసి మనం ఏమిస్తున్నాం, డిస్క్ అని ఇస్తున్నాం. సో డిస్క్ అండర్లో ఉన్న కమాండ్స్ అన్ని స్టోరేజ్ అండర్లో ఉన్న యూజర్స్ రన్ చేయగలుగుతారు బై యూజింగ్ సూడో. అర్థమైందా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే WQ చేయండి. చేసిన తర్వాత SU సంకీర్తన చేయండి. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు FDisk -L ట్రై చేయండి, అవ్వదు, పర్మిషన్ డినైడ్ అంటది, అంది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సూడో
-l చేయండి. ఇప్పుడు సంకీర్తన పాస్వర్డ్ ఇవ్వండి లినక్స్ 1 2 3 చూడండి రన్ అవుతుందా? fdisk కమాండ్ వచ్చిందా ఇక్కడ? హలో, ఏముంది ఇందులో అంత కష్టపడడానికి? మళ్ళీ ఎగ్జిట్ చేయండి. ఒకసారి మళ్ళీ vi sudoలోకి వెళ్ళండి, సంకీర్తనాన్ని తీసేయండి అక్కడ స్టోరేజ్ లో నుంచి. ఓకేనా? ఎక్కడ cmd కాదు, యూజర్ ఎలియాస్ లోకి వెళ్ళండి. యూజర్ ఎలియాస్ లోకి వెళ్ళి సంకీర్తనాన్ని తీసేయండి ఇక్కడ నుంచి. ఓకేనా? జస్ట్ స్వాతి అండ్ నవ్య ఇవ్వండి ఈసారి. అర్థమైందా? సో ఇప్పుడు సంకీర్తన చేస్తే అవ్వకూడదు, అవునా కాదా? ఇప్పుడు su సంకీర్తన చేయండి. ఓకే, క్లియర్ చేయండి. sudo fdisk -l చేయండి. చూడండి, సంకీర్తన is not in sudoers file. This incident will be reported. అర్థమైందా? క్లియర్ అయిందా? ఇప్పుడు మళ్ళీ ఎగ్జిట్ చేయండి, మళ్ళీ su నవ్య చేయండి ఈసారి. అర్థమవుతుందా? sudo fdisk -l చేయండి. పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఇవ్వండి. రన్ అవుతుందా కమాండ్? ఎందుకు రన్ అవుతుంది? Navya is in sudoers file and she is under user alias called storage, and that storage is allocated with the command alias called disk. దాని ఆ డిస్క్ అండర్ లో ఏముంది? sbin/fdisk ఉంది. అర్థమవుతుందా? అర్థమైందా? సరే, ఇప్పుడు మరి నేను చెప్తున్నాను sbin/fdisk అని కదా, అవునా కదా? సో ఈ కమాండ్ రన్ అవుతుంది. మన కమాండ్ తాలూకా ఇది ఎలా తెలుస్తుంది? ఈ ఫుల్ పాత్ ఎలా తెలుస్తుంది? కమాండ్ ఏ ఫుల్ పాత్ అని? ఇప్పుడు మీరు కమాండ్ రన్ చేయాల్సింది విచ్ కమాండ్ రన్ చేసి ls కొట్టండి. చూడండి, usr/bin/ls వచ్చింది. ఇప్పుడు అలాగే మీరు విచ్ fdisk కొట్టండి. కొడితే మీకు usr/sbin/fdisk, లేకపోతే sbin/fdisk కూడా యూజ్ చేసుకోవచ్చు, మీరు ఇబ్బంది ఏం లేదు. అలాగే మీరు విచ్ lsblk చూడండి, usr/bin/lsblk కమాండ్. ఇలా మీరు విచ్ కమాండ్ తోటి దాని తాలూకా పాత్ అంతటిని, కమాండ్ తాలూకా పాత్ అంతటిని తీసుకురావచ్చు. విచ్ డేట్ చూడండి వస్తుంది. అర్థమవుతుందా? సో అలా కాకపోయినా సరే మీరు ఇంకోటి కూడా చేయొచ్చు. జస్ట్ మీరు cd sbin లోకి వెళ్ళిపోండి. sbin లోకి వెళ్ళిపోయింది, సారీ //sbin లోకి వెళ్ళండి. ls చేయండి. ఇక్కడ ఉన్న కమాండ్స్ ఏవైనా కూడా వాడుకోవచ్చు మీరు. అర్థమవుతుందా? Why are these in red? Why are few comments in red? అది యాక్చువల్లీ మేబీ లింక్స్ పోయినవి ఉంటాయి అవి. ఓకేనా? ఓకే, సో ఇక్కడ నుంచి ఉన్న కమాండ్స్ ఏవైనా కూడా మీరు వాడుకోవచ్చు. సో ఇది మళ్ళా మనం vi sudoలోకి వెళ్దాం ఒకసారి, ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా అని. సో ఇక్కడ వచ్చేసి మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయండి అని అడుగుతుంది కదా మీకు ఇక్కడ storage_ disk ఇచ్చినప్పుడు. హలో, ఇక్కడ మీరు ఒక ఆప్షన్ పెట్టచ్చు. ఆ ఆప్షన్ పేరు వచ్చేసి no passwd. ఓకే, ఇలా ఇవ్వచ్చు. ఇలా ఇస్తే ఏమవుతుందంటే su నవ్య చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే sudo fdisk -l చేయండి. పాస్వర్డ్ అడగకుండానే వర్కౌట్ అవుతుంది. అర్థమైందా? అది నో పాస్వర్డ్. ఒకసారి ఎగ్జిట్ చేద్దాం. మళ్ళీ స్వాతికి కూడా పెట్టాం కదా, su స్వాతిలోకి వెళ్ళండి. ఓకేనా? fdisk -l అంటే పర్మిషన్ డినైడ్ అంటది. చూడండి అందా? ఇప్పుడు అదే మీరు sudo రన్ చేసి రన్ అవుతుంది. అవును, అప్పుడే సిస్టమ్ విల్ బి రిపోర్టెడ్ అని ఉంది కదా, ఎవరికి రిపోర్ట్ అయింది? రూట్ కి రిపోర్ట్ అవుతుంది. ఎక్కడికి రిపోర్ట్ అవుతుంది? మీరు cd/var/log లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ls లోకి వెళ్ళిన తర్వాత మెసేజెస్ అని ఉంటుంది. క్యాట్ మెసేజెస్ లోకి వెళ్తే ఇక్కడ తెలుస్తుంది మీకు ఎవరెవరు లాగిన్ చేశారు, ఏమేం చేశారు అంతా ఇక్కడ వస్తుంది. అర్థమైనా? ఓకే,
సో అది తర్వాత చూద్దాం, లాగ్ ఎలా రీడ్ చేయాలి అదంతా మనం తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి సూడో మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకేనా? విఐ సూడో. ఇంకొకటి ఏంటంటే మీరు గ్రూప్ని పెట్టి కూడా పర్మిషన్స్ అనేవి ఇవ్వచ్చు. అంటే ఒక గ్రూప్ ఆఫ్ యూజర్స్కి ఇచ్చేయాలనుకోండి, వీళ్ళని ఏలియాస్ చేయకుండా డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. అలా దీన్ని డిలీట్ చేసేద్దాం. ఫస్ట్ మనం పెట్టిన లైన్స్, యాడ్ చేసిన లైన్స్ తీసేద్దాం. ఓకేనా? ఓన్లీ కమాండ్ ఎలియాస్ ఉంచుతున్నాను, యూజర్ ఎలియాస్ తీసేస్తున్నాను. కిందకు వచ్చి నేను ఏం చేస్తానంటే ప్రస్తుతానికి అది కూడా తీసేస్తాను, ఎందుకంటే ఐ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్. సో కమాండ్ ఎలియాస్ కూడా తీసేస్తాను, మళ్ళీ యాడ్ చేస్తాను. ఓకే, డబ్ల్యూక్యూ. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యూజర్ మోడ్ హైఫన్ జీ. ఓకే, బిఫోర్ దట్ లెట్ మీ యాడ్ గ్రూప్. ఓకే, గ్రూప్ యాడ్ అడ్మిన్స్. ఓకేనా? సో నేను ఏం చేస్తానంటే అలాగే గ్రూప్ యాడ్ డిస్క్ కూడా చేస్తాను. ఆగండి, గ్రూప్ యాడ్ డిస్క్. ఓకేనా? డిస్క్ ఆల్రెడీ ఇస్తా. ఓకే, గుడ్. డిస్క్ ఎలాగో ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే యూజర్ మోడ్ హైఫన్ జీ స్వాతి టు డిస్క్. ఓకే, డిస్క్ టు స్వాతి, సారీ, డిస్క్ స్వాతి. ఓకే, అలాగే డిస్క్ నవ్య. అర్థమైందా? ఇప్పుడు నేను విఐ సూడోలోకి వెళ్ళి డిస్క్ మీద పర్మిషన్స్ ఇస్తాను. ఎలా ఇస్తానో చూద్దాం. ఇక్కడ ఒక సిఎండి ఎలియాస్ పారేద్దాం రాసేసి. సో This is too hard to remember, yeah. అది నాకు తెలుసు, ప్రాక్టీస్ చేస్తే వర్కౌట్ అవుతుంది. ఓకేనా? సిఎండి ఎలియాస్ డిస్క్ ఈక్వల్ టు ప్రాక్టీస్ చేయాలి, మరి చదివితేనే వస్తుంది. ఓకే, బై ఎఫ్ డిస్క్ ఇస్తున్నాం. ఓకేనా? ఇచ్చేసి కిందకు వచ్చిన తర్వాత వీల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది మీకు, వీల్. ఓకే, పర్సంటేజ్ వీల్. ఇలా మీరు ఏం చేస్తారంటే పర్సంటేజ్ డిస్క్. ఓకేనా? డిస్క్ ఇచ్చేసి పర్సంటేజ్ డిస్క్ ఇచ్చిన తర్వాత ఆల్ ఈక్వల్ టు ఆల్ చేసేసి, ఓకేనా, ఆల్ ఈక్వల్ టు ఆల్ చేసేసి నో పిఏఎస్ఎస్డబ్ల్యూడి, పాస్వర్డ్ అవసరం లేదు. దాని పేరేంటి? డిస్కా పైన ఇచ్చింది, పైన ఇచ్చిన కమాండ్ ఎలియాస్ డిస్క్ కదా. సో ఇక్కడ డిస్క్ ఇచ్చేయండి. ఇక్కడ 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 వచ్చేసి డిస్క్ ఇచ్చేసుకోండి. చేస్తే ఓకే, ఇప్పుడు ఏమైతుంది, మళ్ళీ మీరు ఆ గ్రూప్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఎస్యు స్వాతి చేయండి. ఇప్పుడు మళ్ళీ సూడో ఎఫ్ డిస్క్ హైఫన్ ఎల్ చేయండి, రన్ అవ్వాలి. రన్ అవుతుందా? అదే నవ్య దగ్గరికి వెళ్ళండి, మళ్ళీ ఎగ్జిట్ చేసి ఎస్యు నవ్య చేయండి. ఓకే, నవ్య చేసిన తర్వాత సూడో ఎఫ్ డిస్క్ హైఫన్ ఎల్ చేయండి, రన్ అవుతుంది. ఎందుకంటే నో పాస్వర్డ్ ఇచ్చాం కాబట్టి. అర్థమైందా? హలో, మళ్ళీ చూడాలండి మీరు, మళ్ళీ చూస్తే అర్థమవుతుంది మీకు. జస్ట్ ఒక ఫైల్ని హ్యాండిల్ చేస్తున్నాం అంతే మనం, నథింగ్ ఎల్స్. ఓకే, అంతా అయిపోయిన తర్వాత ఈ లైన్ తీసేయండి. నెక్స్ట్ మీరు సిఎంఎండి ఎలియాస్ అది ఎక్కడో చేసుంటారు, ఆ సిఎంఎండి ఎలియాస్ కూడా తీసేసేయండి. తీసేసి డబ్ల్యూక్యూ చేసేయండి. దిస్ ఈజ్ అబౌట్ సూడో. దిస్ ఈజ్ అబౌట్ హౌ యూ యాడ్ super user commands and delegate them to a regular user so that they can use it by using sudo. అర్థమైందా? ఓకే, ఒకసారి ట్రై చేయండి. మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు అర్థం కాకపోతే ఒకసారి చూడండి మళ్ళీ. ఓకేనా? ఒకసారి చూసి మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఇన్ డీప్ గా వెళ్దాం దీంట్లోకి. ఓకేనా? ఎక్కువ చెప్పట్లేదు, ఎక్కువ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఇవాళకి ఎక్కడి వరకు చాలు. I'll see you tomorrow. ఓకే, సరేనా? ఓకే, చూడండి ఒకసారి, ఏమి లేదు ఇక్కడ. ఇక్కడ that time when you were explaining, you told if you give no password it will not ask for password, you remember? Correct. That time first you gave the su swati and then you run the command that sudo fdisk -l. It didn't ask for password for the before one.
and then when you went inside this vi sudo and then gave no password, that time also it didn't ask for password, so I didn't understand what was the difference. నువ్వు సరిగ్గా చూడలేదు అనుకుంటా. ఫస్ట్ నార్మల్ గా సూడో చేసి మనం ఎల్ చేసినప్పుడు నిన్ను పాస్వర్డ్ అడుగుతుంది. విల్ ఆస్క్ ద పాస్వర్డ్. ఓకే, విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అదొకటి చూపించి నిన్ను పాస్వర్డ్ అడుగుతుంది. దెన్ యూ విల్ ఎంటర్ ద పాస్వర్డ్. వన్స్ యూ ఎంటర్ ద పాస్వర్డ్ ఇట్ విల్ రన్. అర్థమైందా? ఎప్పుడు మామూలుగా ఇచ్చినప్పుడు. అదే మనం నో పిఏఎస్ఎస్డబ్ల్యూడి ఆల్ అనే ఆప్షన్ ఇచ్చినప్పుడు, డిస్క్ అనే ఆప్షన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే for disk it will not ask for password. It will not ask for the password. ఒకసారి మళ్ళీ చూడు, చూస్తే నీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఓకే, I'll check. ఇది స్కిప్స్ పాస్వర్డ్, స్కిప్స్ ఆస్కింగ్ పాస్వర్డ్. అర్థమైనా? మామూలుగా ఇలా ఇచ్చినప్పుడు ఇది ఇవ్వనప్పుడు when no password option is not there, ఇది నాట్ దేర్ అయినప్పుడు asks for password. అర్థమైనా? అలా మీరు ఏ సూపర్ యూజర్ కమాండ్ అయినా కూడా యాడ్ చేయొచ్చు. ఇది ఒక్కటే అని కాదు. అర్థమైందా? సో ఏ సూపర్ యూజర్ కమాండ్స్ ఇవ్వాలన్నది మీకు లిస్ట్ ఇస్తారు. మీకు సరిగ్గా అర్థం అవ్వాల్సింది ఏంటంటే యూజర్ ఎలియాస్ అంటే ఏంటి, కమాండ్ ఎలియాస్ అంటే ఏంటి, డెలిగేషన్ ఎలా జరుగుతుంది. అలా యూజర్ కి కాకుండా సింగిల్ యూజర్ కి కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఎలా ఇచ్చుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం విఐ సూడోలోకి వెళ్దాం. ఈసారి ఏలియాస్ లేకుండా ఓన్లీ వన్ యూజర్ కి ఇద్దాం. ఓకేనా? ఏలియాస్ లేకుండా ఎలా, ఇక్కడ cmnd_alias అర్థమైందా, డిస్క్ ఈక్వల్ టు let us say disk equal to has been by fdisk. అంతే కదా, ఇదే కదా మనం ఇస్తున్నాము. ఓకేనా? అర్థమైందా? cmnd_alias disk equal to has been by fdisk, ఇంతే కదా ఇస్తున్నాం మనం. సో కిందకి వచ్చేయండి, రూట్ దగ్గరకు వచ్చేసేయండి డైరెక్ట్ గా. ఎక్కడ రూట్, ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నవ్య, ఓకే, all equal to all. ఓకే, I'm not giving password this time. అర్థమవుతుందా? నో పాస్వర్డ్ పట్టలేదు, నేను డిస్క్ ఇస్తున్నాను. చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే, su నవ్య. ఓకేనా? చూడు, ఒక నిమిషం, somebody is at the door. One second. సో ఇక్కడ sudo మనం వచ్చేసి fdisk-l ఇద్దాం. ఓకేనా? పాస్వర్డ్ అడుగుతుంది చూడు. ఓకే, నేను పాస్వర్డ్ ఎంటర్ చేశాను, రన్ అయింది కమాండ్, చూసావా? ఓకేనా? ఎగ్జిట్ చేయి, విఐ సూడోలోకి వెళ్దాం. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆప్షన్ వచ్చేసి నేను ఏం చేస్తానంటే నో పిఏఎస్ఎస్డబ్ల్యూడి ఇచ్చి డిస్క్ అని ఇస్తాను. ఓకేనా? ఇది చిన్న మిస్టేక్. ఓకే, ఇలా ఇస్తాను. ఇచ్చిన తర్వాత su నవ్య చేసి sudo fdisk-l చేస్తే డైరెక్ట్ రన్ అయిపోతుంది. ఓకే ఓకే ఓకే, అర్థమైందా? యా. ఓకే, సో ఎగ్జిట్ చేద్దాం, విఐ సూడోలోకి వెళ్దాం. అలా మీరు ఇండివిజువల్ యూజర్ కి కూడా యాడ్ చేసుకోవచ్చు. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి cmnd_alias. ఎప్పుడైనా సరే చేసిన తర్వాత alias తీసేయండి, ఎందుకంటే అది సింటాక్టికల్ ఫైల్. ఓకే, ఇట్ మే గివ్ యూ ప్రాబ్లమ్స్ అదర్వైజ్. ఓకే, సో అది సంగతి. దిస్ ఈజ్ అబౌట్ sudo. ఓకే, ట్రై చేయండి. ఐల్ సీ యూ టుమారో. కూల్? ఓకే, ట్రై చేయండి ఒకసారి, మళ్ళీ క్లాస్ వినండి, మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. వస్తుంది, రాకుండా ఏమి ఉండదు. ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ ఇట్ ఐల్ గో డీప్ ఇన్ టు ఇట్. అర్థమైందా? ఫైన్. ఓకే, దెన్ ఐల్ సీ యూ టుమారో. బాయ్ బాయ్. ఓకే, బాయ్.